సికింద్రాబాద్ ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ స్నాతకోత్సవ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కళాశాల స్నాతకోత్సవానికి హాజరు కావడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ లోని ప్రతి విద్యార్థిని అభినందిస్తున్నారని చెప్పారు. విద్యార్థుల కృషి అంకితాభావం ఇక్కడ వరకు తీసుకొచ్చాయని అన్నారు. ఏసీడీఎస్ మన సైనికుల పిల్లలకు సేవలందించడం మన సైన్యానికి దేశానికి గర్వకారణమని తెలిపారు. అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ACDS brings pride to our army and our nation as it serves the children of our brave soldiers. Today I see bright students whose faces are shining with joy and pride on the faces of your parents. I would lastly like to congratulate ACDS for making special efforts to provide oral health care to the poor through their outreach and awareness programs. My best wishes to all of you for your future. Keep spreading smiles. Jai Hind. Enjoy your success, but always keep your responsibility in your mind. Your actions will define not only your name and your families, but importantly of your college. ACDS brings pride to our army and our nation as it serves the children of our brave soldiers. Today I see bright students whose faces are shining with joy and pride on the faces of your parents. I would lastly like to congratulate ACDS for making special efforts to provide oral health care to the poor through their outreach and awareness programs. My best wishes to all of you. ఆర్టీసీకి రథచక్రాలు పునాదులు డ్రైవర్ లేనని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ కళాభవన్ లో ఆర్టీసీ గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్ నిర్వహించారు. ఉత్తమ ఉద్యోగులకు మంత్రి ఆర్టీసీ ఎండీ సజ్జనర్ పురస్కారాలు అందజేశారు. అనంతరం మహాలక్ష్మి స్కీమ్ పేరు మీదుగా మహిళా ఉద్యోగులకు పురస్కారాలు కూడా అందజేశారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేసిన మహాలక్ష్మి పథకం విజయవంతంగా ముందుకెళ్తుందన్నారు. ఉద్యోగుల పీఆర్సీపై సీఎంతో చర్చిస్తానని హామీనిచ్చారు. ఆర్టీసీలో త్వరలోనే నియామకాలు చేపడుతున్నామన్నారు. మహాలక్ష్మి పథకం విజయవంతంగా ముందుకు వెళ్తుంది. ప్రతి సంవత్సరం అత్యుత్తమ విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులకు మహాలక్ష్మి స్కీమ్ పేరు మీద అవార్డ్స్ ఇవ్వాలని ఆర్టీసీ ఎండీ కోరుతున్నానని మంత్రి పొన్నమన్నారు. కార్మికులు అందరూ ఆర్టీసీ ఆదాయాన్ని పెంచే విధంగా కృషి చేయాలని కోరారు. రేపు మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మహిళలందరికీ మహిళా దినోత్సవ శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. నడవడానికి కారకులైనటువంటి క్షేత్రస్థాయి సిబ్బందిని ప్రోత్సాహపరచాలని ఆర్టీసీ ప్రగతి చక్రాల పేరు మీద లేదా లక్కీ డిప్ ద్వారా అదేవిధంగా మేడారం జాతరకు సంబంధించినటువంటి శ్రమపడ్డ వాళ్ళందరినీ ప్రోత్సాహపరిచే విధంగా ఈరోజు సన్మానం చేసుకోవడం జరిగింది. ఇందులో రాబోయే కాలంలో మహాలక్ష్మి పథకం ద్వారా కూడా ఒక అవార్డుని ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. ఆర్టీసీ సంస్థ ముఖ్యంగా డ్రైవర్ల కండక్టర్ల శ్రమతో ప్రభుత్వం కూడా దాన్ని ప్రోత్సాహపరిచే విధంగా చర్యలు తీసుకోవడం, పాలకవర్గం కూడా ఎండీ సజ్జనార్ గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉంది. భవిష్యత్తులో చాలా సంతోషం. ఎందుకంటే ఆర్టీసీ సంస్థ మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత కలకలలాడుతూ బస్ స్టాండ్లు కావచ్చు, బస్సులు కావచ్చు 100% ఆక్యుపెన్సీ పెరిగిన తర్వాత ఆపరేషన్ లాస్ ఓవర్కమ్ అయి సంస్థ నడపడానికి ఎటువంటి నష్టం జరగకుండా ఉండే విధంగా ఈరోజు పురోగతి సాధించింది. కానీ గతంలో ఉన్నటువంటి ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు, బ్యాంకు లోన్ కావచ్చు, లేదా సిఎస్ నిధులు కావచ్చు, ఆనాటి అవసరాల కొరకు సంస్థ నష్టాలు ఉన్నప్పుడు వాడుకున్నటువంటి వాటన్నిటినీ మెల్లమెల్లగా ఓవర్కమ్ అయినప్పుడు సంస్థ తన స్వయం ప్రతిపత్తిగా నిల్చున్నట్టు. మేడం కొద్దిగా దసరా నుంచి సంక్రాంతి దాకా గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్ పేరుతోని సిబ్బందిని మోటివేట్ చేయడానికి ఒక ఛాలెంజ్ ఇవ్వడం జరిగింది. దాని భాగంగా మంచి పని చేసిన వాళ్ళందరూ కూడా ప్రగతి చక్రం అవార్డు ఈరోజు గవర్నమెంట్ అయిన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ పొన్నం ప్రభాకర్ చేరుకొని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దసరా సమయంలో యాజమాన్యం
ప్రయాణికుల దేవుళ్ళు ఎవరు మన బస్సులో ప్రయాణిస్తారో వాళ్ళందరూ కూడా లక్కీ ట్రిప్ ద్వారా వాళ్ళని అందరూ కూడా విజేతలుగా అనౌన్స్ చేసి వాళ్ళందరూ కూడా అవార్డు ఇవ్వడం అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. కొంత ఎలక్షన్ రావడము, ఎలక్షన్ కోడ్ రావడము, తర్వాత మహాలక్ష్మి స్కీమ్ రావడంతో కొంత ఆలస్యం ఆయడం జరిగింది. ఈరోజు వాళ్ళందరూ కూడా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చారిత్రాత్మక మేడారం జాతరలో సిబ్బంది చాలా కష్టపడినారు, అందరూ కూడా తెలుసు. సో వాళ్ళందరూ కూడా ఎవరెవరు మంచి పని చేశారు వాళ్ళందరూ కూడా గుర్తించి వాళ్ళందరూ కూడా ఇక్కడ సన్మానించడం జరుగుతుంది. ఈ సమయంలో ఆల్రెడీ మనకు రాష్ట్ర ప్రభుత్వము మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత దాదాపు 24 కోటి జన మా బస్సులో ప్రయాణం చేయడం జరిగింది. పాత బస్తీ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెట్రో రైలు పనులకు మోక్షం కలగనుంది. ఆ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ఫారూక్ నగర్ వద్ద బల్దియా విద్యుత్ మెట్రో రైలు అధికారులు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా అదనపు ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. సీఎం వచ్చే దారిలో జీహెచ్ఎంసీ అధికారులు డివైడర్ కు రంగులు, రోడ్లకు మరమ్మతులు చేస్తున్నారు. దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య, అడిషనల్ డీసీపీ షేక్ జహంగీర్, ఫలక్నుమా ఏసీపీ బి యాదగిరి స్వామి, ఇన్స్పెక్టర్ ఆదిరెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రఘునాథ్ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. మహబూబ్ నగర్ వెనుకబాటుతనానికి నాటి టీడీపీ కాంగ్రెస్ పాలనే కారణమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సీఎం రేవంత్ తిట్టాల్సి వస్తే తన గురువు చంద్రబాబును తిట్టాలని కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను నిందించారన్నారు. చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ పార్టీలో లోపాలు పలుమారు పాలిట శాపాలుగా మారని విమర్శించారు. పలుమారు వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. సంగారెడ్డిలో పార్టీ నాయకులతో కలిసి హరీష్ రావు మాట్లాడారు. పాలమూరు వలసలకు కారణం టీడీపీ, కాంగ్రెస్లేనన్నారు. గత పార్టీలు ప్రాజెక్టుల పేర్లు మార్చారు తప్ప పనులు పూర్తి చేయలేదని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో పలుమారు ప్రాజెక్టులను పెండింగ్ ప్రాజెక్టులుగా మార్చారని విమర్శించారు. ఆ పెండింగ్ ప్రాజెక్టులను కేసీఆర్ రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చారని చెప్పారు. పాలమూరును పచ్చబడేలా చేసింది కేసీఆర్ అని స్పష్టం చేశారు. పాలమూరుకు మళ్లీ వలసలు తిరిగొచ్చాయన్నారు. 2014 ముందు పాలమూరు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందని ప్రశ్నించారు. పాలమూరును ఆనాడు చంద్రబాబు దత్తత తీసుకున్నారని, 10 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు పాలమూరుకు చేసిందేమీ లేదన్నారు. పాలమూరు కరువుతో కాంగ్రెస్, టీడీపీలు రాజకీయాలు చేశారని విమర్శించారు. తాము పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులు సాధించామని, కాలువలు తవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. ఆ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి ఇవాళ పాలమూరు జిల్లాను పచ్చబడగొట్టింది కేసీఆర్ గారు. పాలమూరు జిల్లాలకు వలసలు వాపసు వచ్చినాయంటే అది కేసీఆర్ గారి కృషి. అటువంటి కేసీఆర్ గారిని తిట్టడం, విమర్శించడం అనేటువంటిది అవివేకం. దాన్ని మేము తీవ్రంగా ఈరోజు ఖండిస్తా ఉన్నాం. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని కోరేది ఒక్కటే, 2014 కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు కాకముందు పాలమూరు పరిస్థితి ఏంది, ప్రస్తుతం పాలమూరు జిల్లా పరిస్థితి ఏంది? ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్తే చాలు, ఎవరేందో ప్రజలకు అర్థమవుతుంది. 2014 కంటే ముందు దేశంలో అతి ఎక్కువ మంది వలసపోతున్న జిల్లా పాలమూరు జిల్లా. 2014 కంటే ముందు దేశంలో ఎక్కువ కరువు ఉన్న జిల్లా పాలమూరు జిల్లా. 2014 కంటే ముందు దేశంలో అత్యంత వెనుకబడిన జిల్లా పాలమూరు జిల్లా. ఈ ఘనత కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలది. 2014-23 మధ్య పాలమూరు జిల్లా ఎట్లా మారింది? ఇలా ఎన్ని ఎకరాలకు కొత్త సాగునీరు వచ్చింది, ఎన్ని ప్రాజెక్టులు శాంక్షన్ అయినాయి, ఎన్ని చెరువులు బాగుపడ్డాయి, ఎన్ని బతుకులు బాగుపడ్డాయి, ఎన్ని కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి, ఎన్ని కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పడ్డాయి, ఎన్ని కొత్త మండలాలు ఏర్పడ్డాయి, ఎన్ని కాలేజీలు పాలమూరు జిల్లాకు వచ్చాయి. ఇవన్నీ ఒకసారి చూస్తే ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ ఏం చేసిండో అర్థమవుతుంది. ఉద్యోగ నియామకాల్లో మహిళలకు అన్యాయం జరిగిందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. మహిళలకు 33% ఉద్యోగాలు రాకుండా జీవో 3ను తెచ్చారని విమర్శించారు. మహిళలకు జరిగిన అన్యాయానికి నిరసనగా రేపు ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్నట్టు కవిత తెలిపారు. అభద్రతా భావంతో సీఎం రేవంత్ మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి అసమర్థత కారణంగానే తెలంగాణలో కృత్రిమ కరువు వచ్చిందని ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఇబ్బంది పెట్టే ఉద్దేశంతోనే కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోయలేదని ఆమె విమర్శించారు. సీఎం రేవంత్ డీఎన్ఏలోనే ప్రధాని మోదీతో స్నేహం ఉందని, ఆయన బీజేపీలో చేరే అవకాశం కూడా
ఉందన్నారు. గురుకులాలు, హాస్టళ్లలో విద్యార్థులు ప్రాణాలు కోల్పోతుంటే ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని కవిత దుయ్యబడ్డారు. మహిళల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్లపై రేపు ధర్నా చౌక్ న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. పాలమూరు బిడ్డవు కాదు, చంద్రబాబు పెంపుడు బిడ్డవు అని సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. పాలమూరు సభలో రేవంత్ వ్యాఖ్యలను హైకోర్టు, సుప్రీంకోర్టులో సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పదే పదే పాలమూరు బిడ్డను అని ఐడెంటిటీ క్రైసిస్ కోసం రేవంత్ తాపత్రయపడుతున్నాడని విమర్శించారు. పాలమూరు మీద ప్రేమ ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మోడీ సభలో జాతీయ హోదా కావాలని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. రేవంత్ది ఉన్మాద భాష, దీనిని ప్రజలు గమనిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఒక నేరపూరితమైనటువంటి భాష మాట్లాడడం, మానవబాంబులు అవుతామని చెప్పడం, మానవబాంబులు అవుతారని చెప్పడం, ఒక విధ్వంసాన్ని, అరాచకత్వాన్ని, టెర్రరిజాన్ని ప్రోత్సహించేటువంటి విధంగా రాజ్యాంగ విధులు నిర్వహించేటువంటి ముఖ్యమంత్రి మాట్లాడడమే ఆ సీటుకు తగకపోగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం, ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా ఈ వ్యాఖ్యల్ని స్వీకరించాలి, పరిగణలోకి స్వీకరించి విచారణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నోరు తెరిస్తే తెల్లారితే పొద్దుముక్తే ఈ 90 రోజుల నుంచి ఆయన వాడేటువంటి భాష రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా గమనిస్తున్నారు, చూస్తున్నారు. రాజకీయ పరిశీలకులు, విఘ్నులే కాదు, జనసామాన్యం సైతం అసహించుకునేటువంటి విధంగా ఆయన మాట తీరుంది. ఎన్నిసార్లు ఖండించినా, ఎన్నిసార్లు అభ్యంతరం చెప్పినా, ఎన్నిసార్లు ఖరాఖండిగా ఏయాభావం ఇది సరైనది కాదని చెప్తున్నా కూడా ఆయన అదే పంతాన అదే భాష వాడుకుంటూ మళ్ళీ తిరిగి ఉచ్చరించడానికి వీల్లేనటువంటి పదజాలం ఆయన వాడడం అంటే సామెత గుర్తుకొస్తుంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీ పిటిషన్పై విచారించిన కోర్టు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ ఎంపికను గవర్నర్ రద్దు చేయడాన్ని తప్పుపట్టింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంపై అభ్యంతరం ఉంటే ఫైల్ తిప్పి పంపించాలి తప్ప నియామకాన్ని కొట్టివేసే అధికారం గవర్నర్కు లేదని తెలిపింది. దాసోజు సత్యనారాయణ నియామకాన్ని పునఃపరిశీలించాలని హైకోర్టు సూచించింది. ఎమ్మెల్సీల పేర్లను మళ్లీ కేబినెట్లో ప్రతిపాదించి గవర్నర్కు పంపాలని తెలిపింది. కొత్తగా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను సూచిస్తూ గత ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు 2023 సెప్టెంబర్ 19న గవర్నర్ తమిళిసై రిజెక్ట్ చేసిన విషయం తెలిసింది. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చ నిర్వహిస్తున్నారు. ఈ నెల 12న అమిత్ షా పర్యటనపై సైతం సమావేశంలో చర్చించారు. పార్లమెంట్ ఎన్నికల కోసం పార్టీ యంత్రాంగం సిద్ధం కావాలన్నారు. తెలంగాణలో బీజేపీకి మంచి వాతావరణం ఉందన్నారు. అనుకూల వాతావరణాన్ని బీజేపీకి మరింత సానుకూలంగా మార్చుకోవాలని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ ఆదిలాబాద్, సంగారెడ్డి సభలు విజయవంతం అయ్యాయన్నారు. పార్టీ బలహీనంగా ఉన్న ఖమ్మం, నల్గొండ జిల్లాలో కూడా విజయ సంకల్ప యాత్ర విజయవంతమైందన్నారు. పార్టీ జెండా మీదనే యాత్ర నిర్వహించామని తెలిపారు. బీజేపీపై కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తూనే అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలన్నారు. బీజేపీను దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారని, 17 స్థానాల్లో విజయం సాధించే విధంగా ఎన్నికల నిర్వహణ ఉండాలని కిషన్ రెడ్డి కోరారు. తెలంగాణలో ఈ నెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒంటిపూట బడులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉండనున్నాయి. మధ్యాహ్నం 12:30 మధ్యాహ్న భోజనం పెడతారు. ఒంటిపూట బడులు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఉంటాయి. గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో తెలంగాణ విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నది. ముఖ్యమంత్రి రేవంత్ సీఎం హోదాలో మాట్లాడినట్లు లేదని బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లు మాట్లాడుతున్నారని సెటర్ వేశారు. ఒక పక్క పెద్దన్న అంటూనే ఆ మరుసటి రోజే మోడీ, కేడీ అంటున్నారు. ఇది ఆయన సంస్కారానికి నిదర్శనమని విమర్శించారు. నిన్నటి సభలో రేవంత్ టీం మాట్లాడింది చూస్తుంటే సంక్రాంతి గంగిరెద్దులు గుర్తొస్తున్నాయని ఎద్దేవా చేశారు. మోడీ గారిని మొన్ననేమో బడేబాయ్ అని చెప్పి హైదరాబాద్ సభలో అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు
గారు నా బడాబాయ్ అని చెప్తారు. ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం, మోదీ గారి సహకారం అవసరం. సహకారం తీసుకుంటా కొట్లాడ పెట్టుకుని ఓ పక్క మాట్లాడుతున్నాం. మరొక పక్క నిన్న ఇక్కడ మహబూబ్ నగర్ లో మాట్లాడుతూ మోడీ కేడీ అని మాట్లాడతారు. అంటే ఒక ప్రధానమంత్రిని గురించి ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం చూస్తుంటే ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నా ముఖ్యమంత్రి కాలేదు నేను అనుకుంటున్నట్టు. గతంలో కేసీఆర్ ఇదే అహంకారంతోనే విర్రవీగింది. ఇదే అహంకారంతో విర్రవీగి కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఎక్కడికి పంపిందో అందరం మనం చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో ప్రజాహిత పాదయాత్రలో ఎంపీ బండి సంజయ్ తాటికల్లు సేవించారు. లింగపూర్ శివార్లోని గీత కార్మికులతో కొద్దిసేపు మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గీతా కార్మికులు కళ్లు తీసేందుకు ఉపయోగించే మోకుడు ధరించారు. కేసీఆర్ బార్లు పెట్టి గీత కార్మికుల పొట్ట కొట్టాడని బండి సంజయ్ విమర్శించారు. కళ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిదనే విషయాన్ని ఆరోగ్య నిపుణులు చెప్పారని తెలిపారు. పాదయాత్రలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఆప్యాయంగా పలకరించారు. హైదరాబాద్ లో నిర్మించిన అక్రమ కట్టడాలపై అధికారులు కొరడా జులిపిస్తున్నారు. దుండిగల పరిధిలో అక్రమ కట్టడాలను మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు శాఖ అధికారులు నేలమట్టం చేస్తున్నారు. గతంలో చిన్నదామల చెరువులో ఏరోనాటికల్, MLRIT కళాశాలలో స్థలాలు ఆక్రమించినట్లుగా ఫిర్యాదులు రావడంతో మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ అధికారులతో కలిసి స్థలాలను పరిశీలించారు. ఆక్రమణలు ఉన్నట్లు నిర్ధారించిన కలెక్టర్ అధికారులకు కూల్చివేతలు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్ గౌతమ్ ఆదేశాలతో గండిమైసమ్మ మండల రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖ అధికారులు భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరపున ఎన్ నవీన్ కుమార్ రెడ్డి పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నవీన్ కుమార్ పేరు ఫైనలైజ్ చేశారు కేసీఆర్. నందిగామ మండలం మామిడిపల్లికి చెందిన ఎన్ నవీన్ కుమార్ రెడ్డి పూర్తి పేరు నాగర్కుంట నవీన్ కుమార్ రెడ్డి. గతంలో ఉమ్మడి పాలమూరు జిల్లా జెడ్పీ వైఎస్ చైర్మన్ గా ఆయన పనిచేశారు. ఇక్కడ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో పాలమూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 11వ తేదీ నామినేషన్లకు చివరి తేదీ. కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, MSN ఫార్మర్ డైరెక్టర్ మన్నె జీవన్ రెడ్డి పోటీ చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 3 బ్యారేజీలను పరిశీలించేందుకు వచ్చిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం రంగంలోకి దిగింది. బుధవారం రాత్రి హనుమకొండలో బస చేసిన అధికారుల బృందం ఉదయాన్నే మేడిగడ్డ బ్యారేజీ వద్దకు వెళ్లింది. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని 5 సభ్యుల బృందం మొదటగా L&T గెస్ట్ హౌస్ లోని అధికారులతో భేటీ అయ్యారు. ఆ తర్వాత బ్యారేజీ వద్ద 7వ బ్లాక్ లో కుంగిపోయిన ప్రాంతం, దిగువ భాగంలో ఏర్పడిన పగులను క్షుణ్ణంగా పరిశీలించారు. గేట్ల సామర్థ్యం, కుంగుబాటుకు కారణాలపై ఈ కమిటీ పూర్తిగా అధ్యయనం చేయనుంది. ఇక్కడ పరిశీలన పూర్తి అయిన తర్వాత మధ్యాహ్నం అన్నారం, సుందీల బ్యారేజీలను కమిటీ పరిశీలించనుంది. పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని ఈ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం 4 నెలల గడువు విధించింది. కేటీఆర్ రాజకీయాలపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు గజ్జల కాంతం ఫైర్ అయ్యారు. బీజేపీతో ఇంతకాలం బీఆర్ఎస్ తో కుమ్మక్కయిందని మీరు కాదా అని ప్రశ్నించారు. బీజేపీ కేంద్రంలో అన్ని చట్టాలకు మద్దతు ఇచ్చిన మీరు ఇప్పుడు కాంగ్రెస్ ను విమర్శిస్తారా అని విమర్శించారు. మీరు చేసిన కుంభకోణాలు కాపాడుకోవడానికి మోడీతో కుమ్మకు కాలేదా అని ప్రశ్నించారు. మోడీ కాళ్లు మొక్కి పదవులు, ఆస్తులు కాపాడుకోలేదా అని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసే హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమే రేవంత్ రెడ్డి మోడీని కలిశారని స్పష్టం చేశారు. వాళ్ళది ఎట్లున్నదంటే కేటీఆర్ మాట్లాడే మాటలు ఆయనకు మతిస్థిమితం ఉండి మాట్లాడుతుండా లేక మాట్లాడుతుండా తెలియదు. కానీ మాట్లాడే ముందు రాజకీయాల గురించి పూర్తిగా తెలుసుకున్నాక మాట్లాడితే బాగుంటుంది. మంత్రి అయినంత మాత్రాన
రాజకీయాలు మాజీ మంత్రి అయిన మాత్రాన రాజకీయాలు తెలియననేది ఏముండదు. ఎందుకంటే ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నీవు నోటికొచ్చిన విధంగా మాట్లాడుతున్నారు. మీరు 10 సంవత్సరాలు అంటే దాదాపు 8 సంవత్సరాలు బీజేపీతోని కలిసి ఉన్నారు. 2014 నుంచి 2021 దాకా 22 దాకా మీరు కలిసే ఉన్నారు. బీజేపీ పార్టీ చెప్పినట్టు, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన విధంగా మీరు మీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, నీవు కానీ, మీ బావ హరీష్ రావు గారు కానీ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డిపై అల్వాల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడంపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు స్పందించారు. అల్వాల్ డీసీ శ్రీనివాసరెడ్డి వ్యవహార శైలి సరిగా లేదని, ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరించడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో అల్వాల్ మున్సిపల్ డీసీ శ్రీనివాసరెడ్డి అగౌరవపరిచారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యేకి మర్యాద ఇవ్వకుండా వినతి పత్రం తీసుకునేందుకు గంటపాటు తాత్సారం చేశారని అన్నారు. మున్సిపల్ డీసీ శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఐపీసీ సెక్షన్లతో సహా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డిపై ఫిర్యాదు చేయడాన్ని బీఆర్ఎస్ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అల్వాల్ డీసీ శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేయాలని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా డీసీ శ్రీనివాసరెడ్డి వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు. సీఐ గారు వచ్చి ఇది పద్ధతి కాదు, మీరు రావాలి, తీసుకోవాల్సిన రిప్రజెంటేషన్ అప్పుడు తీసుకున్నాడు. అంటే నేను ఇప్పుడే చెప్తున్నాను, పోలీస్ మిత్రులకు, పోలీస్ సోదరులకు, అక్కడ విధులు నిర్వహించినటువంటి పోలీస్ ఉద్యోగ మిత్రులకు అందరికీ తెలుసు, అక్కడ జరిగిన సంఘటనలు తెలుసు. మీకు కూడా పాత్రికేయ మిత్రులందరికీ కూడా మీకు చెయ్యెత్తి నమస్కరించి చెప్తా ఉన్నాను. అక్కడ జరిగినటువంటి సంఘటనను, వాస్తవికతను మీరు అందరు గ్రహించారు, మీరు వీడియోలు తీసిరు, మీరు అక్కడ జరిగిన సంఘటన ప్రతి ఒక్కటి చూసారు కాబట్టి దాన్నే ప్రసారం చేయండి. అబ్యూజ్ అనేది ఎలాంటి వర్డ్ యూజ్ చేయలేదు, ఆయనకు ఎలాంటి ధమకీలు ఇవ్వలేదు. ఆడవాళ్ళని పెట్టుకొని అట్లా మాట్లాడటం అనేది ఆయన ఎప్పుడు అట్లా కాదు. మీ అందరికీ తెలుసు ఎమ్మెల్యే గారి గురించి, ఆయన ఎంత నీట్ గా సింపుల్ గా ఉండే మనిషి అనేది. కాకపోతే ఒకటి ఏంటంటే డీసీ గారు చేసింది చాలా పెద్ద తప్పు. 2 కార్పొరేటర్స్ కాకుండా మొత్తం 4 కార్పొరేటర్స్ అక్కడ ఉండగా, ఎమ్మెల్యే గారు ఉండగా 40 to 30 minutes ఆయన వెహికల్లోనే ఉన్నారు. కంటిన్యూగా ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నారు. కనీసం దిగి వచ్చి ఒక 2 నిమిషాలు తీసేసుకుంటే అక్కడ అయిపోయేది. మా కార్యకర్తలు కూడా ఓపికతోని మా ఎమ్మెల్యే ఏం చెప్తారని సైలెంట్ గా ఉన్నారు. ఎలాంటి ఇష్యూ అక్కడ జరగలేదు. మేము నిన్న ధర్నా కార్యక్రమం చేపట్టాము. అక్కడ ధర్నా చేసే టైంలో డీసీ గారు అరౌండ్ 10:30, 10:40కి వచ్చినప్పుడు వారు అక్కడ ఎమ్మెల్యే గారు అన్నది కూడా చూసుకోకుండా, అంటే కార్లో నుంచి ఆయన ఉన్నారని తెలిసి కూడా కార్ తీయకుండా కార్లోనే కూర్చొని, అంటే మేము జరిగే వరకు, అంటే మేము లోపలికి వెళ్ళాకనే నేను ఎమ్మెల్యే గారిని ఆఫీస్లో కలుస్తానని చెప్పడం మాకు అంతా కూడా చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ఒక ప్రజాప్రతినిధి, పబ్లిక్లీ ఎలక్టెడ్ పర్సన్ ఎమ్మెల్యే మల్కాజ్గిరి ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన ఆ రెస్పెక్ట్ కోసమన్నా ఆయన దిగి కలవాల్సింది ఉండే. ఆయనకు అది దిగకుండా ఇంకా కార్లోనే కూర్చొని అక్కడ కూర్చున్న అందరి మీద కూడా కార్ తీసుకురావడం అదంతా కూడా చాలా బాధాకరమైన విషయము. ఒక మున్సిపల్ కమిషనర్ అయ్యుండి ఒక పార్టీకి, అంటే ప్రజలకు అందరినీ కూడా ఒకే రకంగా చూడాలి. అట్లాంటిది ఒక ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఆయన దిగకపోవడం, ఇలాంటి చేయడం, ఇంకా మీ నుంచి నిన్న వెళ్ళి కేసు బుక్ చేయడం, ఎఫ్ఐఆర్ చేయడం కూడా అదంతా కూడా అసలు మాకేం కూడా అర్థం కావట్లేదు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? శ్రీనివాసరెడ్డి, మన శాంతిరెడ్డి ఉన్నది, అలా రాజశేఖర రెడ్డి ఉన్నాడు. అరే రెడ్డి అంటే బల్బు కాదురా రే, రెడ్డి అంటే గౌరవము, రెడ్డి అంటే ప్రధానంగా ఆదుకున్న వ్యక్తి. నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు టీసీవి, నీ అసలు టీసీలు 2 ఉంటారు. మల్కాజ్గిరి ఒక టీసీ ఉన్నాడు, నువ్వు ఒక టీసీ ఉన్నాడు, ఎంఆర్ఓ ఉంది, ఆర్డీఓ ఉన్నాడు, మల్కాజ్గిరి ఎంఆర్ఓ ఉన్నాడు, కలెక్టర్ ఉన్నారు. కేవలము ప్రజా జీవితంలో మా రక్తం పైసలతో ట్యాక్స్ కట్టా ఉన్నాం. నువ్వు ఏదైతే ఆఫీస్లోకి పోతున్నావో మా ట్యాక్స్ తోటి కట్టిన బిడ్డ, దీనికంటే మీకు ఎక్కువ చెప్పము. నువ్వు కేసే పెట్టినావు, నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు పోయేదాకా పోరాటం చేస్తాం. అల్వాల్ నుంచి నేను సస్పెండ్ చేసి పోయేదాకా పోరాటం ఉంటుంది. ఇక మేము కార్యాచరణ చేస్తా ఉన్నాము. పడంచెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలం బీరంగూడ గ్రామ పరిధిలోని బ్రహ్మరంబ మల్లికార్జున ఆలయం శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. గౌరీ పూజతో మొదలై గంగామాత, గోవు పూజ, ధ్వజ ఆరోపణ కార్యక్రమాలతో బీరంగూడ ఆలయం మారుమోగింది. బ్రహ్మోత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో శశిధర్ చెప్పారు. ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు కూడా నడిపిస్తున్నారని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. అతి పురాతనమైన దేవాలయం
శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం. ఇది బీరంగూడ గుట్టపై వెలిసి ఉన్నది. ఇక్కడ పంచాంగిక బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుండి ప్రారంభమైనాయి. రేపు మహాశివరాత్రి సందర్భంగా సుమారు 3 నుంచి 4 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకోవచ్చని అంచనా వేయబడింది. ఈ సందర్భంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక క్యూ లైన్లు అన్ని శాఖలతో కూడా సమన్వయం ఏర్పాటు చేసుకున్నాము. అన్ని ఏర్పాట్లు కూడా కట్టుదిట్టంగా చేస్తున్నాము. గతంలో జరిగిన ఇబ్బందులను దృష్టి పెట్టుకొని ఈసారి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేస్తున్నాము. రవాణా సౌకర్యం ఆర్టీసీ వాళ్ళు కూడా 30 బస్సులు మనకి సౌకర్యం కల్పిస్తున్నారు. ఒకవేళ రద్దీ పెరిగితే వాళ్ళు ఇంకా అదనంగా కూడా మనకు ఏర్పాటు చేస్తామని తెలియజేసినారు. ఎందుకంటే ఈ మహిళలకు ఫ్రీ బస్సులు ఉన్నప్పుడు గతంలో 20 బస్సులు గత సంవత్సరం ఏర్పాటు చేసిండ్రు. ఈసారి 10 అదనంగా పెంచారు ఆర్టీసీ. 5 రోజులు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇక్కడ. మరి 5 రోజులు మరి ప్రతి కార్యక్రమము పూజా కార్యక్రమాలు అన్ని విధాలుగా బ్రహ్మాండంగా నిర్వహించడానికి మా యొక్క పాలకవర్గం వారు ప్రతి విషయంలోనూ వారు సహకరించుకుంటూ ఇక్కడ ఉన్న ఈవో గారితో మీ యొక్క పూజలు అన్నీ ఉంటా బాగా బ్రహ్మాండంగా చేయడానికి మేము ముందుండి ఈ యొక్క కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నాము. మరి ఈ యొక్క ఏదైతే రేపు భక్తులు రాబోతున్న ఈ యొక్క శివరాత్రి జాగారం చేసి మరి స్వామివారిని దర్శించుకోవడానికి విచ్చేస్తున్న భక్తులు అందరికీ వారికి ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా వారికి మంచినీటి సౌకర్యం కానీ వాటితో పాటు హెల్త్ క్యాంప్ కానీ శానిటైజ్ విషయంలో ఇక్కడ మున్సిపల్ సిబ్బందితోటి శానిటైజేషన్ విషయంలో కానీ పోలీసు డిపార్ట్మెంట్ నుంచి పోలీసు వ్యవస్థ కూడా అందరి విషయాలలో ఇక్కడ మాకు అధికారులందరూ సహకరించుకుంటూ